నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు సీనియర్ యాక్ట్రెస్ హేమ గారు ఉన్నారు. మాట్లాడదాము. హేమ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 37 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను అడుగుతుంటే కూడా నాకు తడబాటు వస్తుంది. జస్ట్ బికాస్ ఫైర్ బ్రాండ్ అనాలా, లేకపోతే ముక్కుసూటి మనిషి అనాలా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా నేను ఫేస్ చేస్తాను, నిలబడతాను అనుకునే వ్యక్తి మీరు. అంటే అది మేము ఆల్రెడీ చూసాం. సో మళ్ళీ చాలా కాలం తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని లేచింది మహిళా లోకం సినిమాతో రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది సినిమా? చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సరదాగా. ఇది నేను దీంట్లో మీకు అడ్వైజ్ ఇచ్చేది అలా ఏమి లేదు. మీరు వచ్చారా సినిమాకి, చక్కగా సినిమాలో మమ్మల్ని అందరినీ చూసారా, మేము చేసే కామెడీ చూసారా, నవ్వుకున్నారా, ఇంటికి వెళ్ళిపోయారా. ఇది ఒక మంచి కామెడీ జోన్ నుండి చిన్న మెసేజ్. మిస్అండర్స్టాండింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. సో ఆ మిస్అండర్స్టాండింగ్ కనుక మనం ఇద్దరం షార్ట్ అవుట్ చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుంది. అంతే, స్వీట్ స్టోరీ. అయితే ఈ సినిమాలో చూస్తే కూడా నిజంగానే ఒక నేబర్ లాగా కనిపించబోతున్నారు. నేబర్ మహిళ కదా. అయితే రియల్ లైఫ్లో నిజంగానే హేమ గారు ఎలాంటి నేబర్ అండ్ వాళ్ళ నేబర్స్తో ఎలా ఉంటారు? నా నైబర్స్తో నేను చాలా బాగుంటానండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది వచ్చి కష్టం వచ్చేసి డబ్బులు లేవు అనుకోండి, నాకు ఇన్ని ఇల్లులు ఉన్నాయి అంటాను. సో 2 స్టేట్స్ ఇల్లులన్నీ నావే అనమాట. సో నేను అందరికీ నైబరే. అలాగే మామిడికాయల సీజన్లో మామిడికాయలు వచ్చినా, మామిడి పళ్ళు వచ్చినా, నేను సెలబ్రిటీ కనుక ఎవరో ఒకరు నాకు పంపిస్తారు కనుక నేను మా ఫ్లోర్ అందరికీ పంచిపెడుతూ ఉంటాను. అలాగే ఏదో పూజలు కానీ ఫంక్షన్స్ కానీ ఏం జరిగినా వాళ్ళందరితో వెళ్తా. నాటే సెలబ్రిటీ, వాళ్ళల్లో నేను ఒక మహిళ. నాకు ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు కూడా నా బిడ్డని దగ్గర తీసుకుని నా కమ్యూనిటీ ఏదైతే ఉందో డిఎస్ఆర్ కమ్యూనిటీ, నువ్వెవరికి సమాధానం చెప్పక్కర్లేదమ్మా, మీ మమ్మీ ఏంటో మాకు తెలుసు, మా అమ్మాయి అని చెప్పి నా బిడ్డని అందరూ ఒక ప్రొటెక్ట్గా చూసుకుని, వాళ్ళు తను వంట చేసుకోకపోయినా వాళ్ళ క్యారేజీలు పంపించి, నేను వచ్చిన తర్వాత నన్ను పలకరించడానికి కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే పలకరించడానికి వస్తే కూడా ఒక రాంగ్ అవుతుంది, హేమ ఏంటో మాకు తెలుసు అనేటట్టు బిహేవ్ చేశారు. సో నా నైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. నేను వాళ్ళతో చాలా సింపుల్గా క్యూట్గా బిహేవ్ చేస్తాను. అయితే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఎలాగో మీ కేసు కొట్టేశారు, కానీ కొట్టేయక ముందు అండ్ ఇది లైమ్ లైట్లోకి వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్, అంటే మైండ్లో తిరిగింది ఏంటి అని అంటే ఏం చెప్తారంటే, ఇంత గందరగోళం అయిపోయి ప్రతి కాల్స్ వచ్చేసి అసలు ఇంత జరుగుతున్న టైంలో మీ మైండ్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంతవరకు మీకు సపోర్ట్ ఇచ్చారు? అండ్ ఫైనల్గా కేసు కూడా కొట్టేశారు కాబట్టి దాని గురించి మీకు. థ్యాంక్ యూ. ఏం లేదు, ఆ ఇష్యూలో ఉన్నప్పుడు ఒరే ఎదవల్లారా, నేను కాదురా అది, మీరు చూపించే అమ్మాయి నేను కాదు, మీరు వేసే న్యూస్ నా మీద కాదు, నేను వెళ్ళిన మాట వాస్తవమే, వచ్చేసిన మాట కూడా వాస్తవమేరా, ఇంత బూతులు చేస్తారా, ఇంత రికార్డులు చేయడం ఏంటమ్మా మీడియా వాళ్ళు, వితౌట్ పర్మిషను ఎలా రికార్డులు చేయొచ్చా నా వాయిస్, అక్కడికి రికార్డులు చేశారు. ఒక్క ఫోన్ నేను కాల్ ఎత్తకపోతే నన్ను అపార్థం చేసేసుకుంటారేమో అని 24/7 కాల్స్ ఎత్తుతూనే ఉన్నాను. నీలాగా ఆడపిల్లలు వాళ్ళ ఛానల్ నుంచి వీళ్ళ ఛానల్ నుంచి, మా వాళ్ళు రాంగ్ చేశారక్క, నువ్వు రా, నీకోసం మంచి న్యూస్ వేస్తాము, ఇట్లా అనమాట. ఎలా అయినా నేను వస్తే, ఇప్పుడు ఒక ప్రముఖ హీరో ప్రెస్ మీట్ పెట్టారు, తర్వాత అరెస్ట్ అయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆ అబ్బాయి కూడా అరెస్ట్ అయ్యేవాడు కాదు. సేమ్ థింగ్ నాకు కూడా. ఈ ప్రెస్ వాళ్ళు ఏదైనా అనేసుకుంటారేమో, న్యూస్ వేసేస్తారేమో అని నేను కంగారు పడడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేశారు. వెయ్యడం తప్పు కాదు. ఇప్పుడు కేసు కొట్టేసరి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ న్యూస్ మీరు ఎందుకు వేయలేకపోతున్నారు అనేది మాత్రమే యుద్ధం చేస్తూ వస్తున్నా. ప్రతి ప్రముఖ ఛానల్స్తోని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నన్ను అన్నారు కర్మ రిటర్న్స్, ఒక్కొక్కళ్ళని ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. సో అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జీవితంలో నా మీద ఇంత రిమార్క్ కూడా ఉండకూడదని ట్రై చేస్తున్నాను, ఇంతవరకు లేదు. ఇది కూడా పోయింది, అది వేయాలని మీడియా వాళ్ళని మీ మూలకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఫైనల్గా అసలు హేమ గారు అని అంటే మాకు ఒక మల్లీశ్వరి కానివ్వండి, త్రివిక్రమ్ గారి సినిమాల్లో మీరు అట్లా కనిపించారు. మీరు మీ పేరులో బ్రహ్మానందం గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు కానివ్వండి, అలా కనిపించారంటే ఒక మంచి స్మైల్, ఒక సర్కాజం ఇద్దరు డైలాగ్స్లో కనిపిస్తుంది. సో అలా అవి ఎలా ఉండేవి అంటే, ఇప్పుడున్న జనరేషన్లో అంత మంచి న్యాచురల్ కామెడీ అనేది మనం చాలా వరకు మిస్ అవుతుంది. సో మీరు ఏం చెప్తారు? నిజంగా మిస్ అవుతున్నా. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి కామెడీ ఇప్పుడు రాయట్లేదు, ఎవ్వరికి ఇంపార్టెన్స్ లేవు క్యారెక్టర్స్లో. అందుకే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తున్నాను. కానీ అదొక బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పాలి. మీరు కూడా ఇప్పటికి మీ జనరేషన్ కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకొని, లైక్ మై డాటర్, మీరు
సో గుర్తుపెట్టుకుని మీరు ఈ క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు అంటే అది మీ మనసులో ఎంత పాతికిపోయింది కదా. అలాంటి కథలు రాయాలి, అలాంటి క్యారెక్టర్స్ రాయాలి, అప్పుడే ఆర్టిస్టులు పుట్టుకొస్తారు. అంటే ఆర్టిస్టులకి ఈ క్యారెక్టర్ చేస్తారు అని కూడా రాసిన క్యారెక్టర్స్ అవే 90% ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అసలు కథలో క్యారెక్టర్స్ లేవు, దానికి మనం ఏం చేయలేము. సో రావాలని కోరుకుందాం. ఓకే. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇంతమంది సూపర్ స్టార్స్తో పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశారు, అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్? ఐ నో దట్స్ టిపికల్ క్వశ్చన్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఏం చెప్తారు? అండ్ ఎవరితో మీరు స్క్రీన్ షేర్ చేసుకొని Actor చాలా అడిగారు మీరు. యాక్టర్ ఓకే. నాకు అందరికీ తెలుసు, నాగార్జున గారన్నా చిరంజీవి గారన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, బన్నీ అంటే చాలా ఇష్టం, ఇట్లా చాలామంది, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ చాలా చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారు, నాగార్జున గారు వాళ్ళ మీద ఉన్న అభిమానం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ లేచింది మహిళా లోకం. థ్యాంక్ యూ, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో Thank you. మచ్.